టైసన్కి ఏదో ఒక ప్రశ్న. ఇప్పుడు నేను ఒక అమ్మాయికి మనసు ఇచ్చాను, ఒక అమ్మాయికి హృదయం ఇచ్చాను అంటాం కదా. ఇప్పుడు మనసు ఏంటి, హృదయం ఏంటి? మనసు హృదయం రెండిటి మూలం ఒకటే. కానీ మనసు అంటే జస్ట్ ఆలోచనలు అంతా. సో ఆలోచనలు కలిగి ఉన్నది ఏదైనా మనసేరా. వస్తువులు కలిగి ఉన్నది ఏదైనా ఇల్లే. కానీ హృదయం ఎప్పుడైతుంది, ఏ వస్తువు ఎక్స్పెక్టేషన్ లేకుండా పవిత్రంగా ఉంచబడ్డదో అప్పుడు దేవాలయమైంది. సో మనసు అంటే జస్ట్ ఎనీథింగ్, ఎనీ థాట్. సో మనస్సును ఆధారం చేసుకొని నువ్వు సంచరిస్తున్నంత వరకు క్యాలిక్యులేషన్ ఉంది ఖచ్చితంగా. మనసు అంటేనే క్యాలిక్యులేషన్, మనసు అంటే ఎక్స్పెక్టేషన్, మనసు అంటే కంపారిజన్. అంటే ఆ తరహా థాట్స్ ఏవైనా మనస్సు. ఎక్స్పెక్టేషన్ లేదు, క్యాలిక్యులేషన్ లేదు, కంపారిజన్ లేదు, జడ్జిమెంట్ లేదు. యు ఆర్ జస్ట్ డూయింగ్. అకర్తా భావన, డూయింగ్ వితౌట్ డూయర్, గివింగ్ వితౌట్ గివర్. అది హృదయం అన్నమాట. హృదయం అంటే మనకి శరీరంలో ఎడమ పక్కన ఉండే గుండె కాదు. సో ఆధ్యాత్మికత పరంగా హృదయం అనేది ఒక రిఫైన్డ్ థాట్ ప్రాసెస్ వేర్ నో ఎక్స్పెక్టేషన్ ప్రివేల్స్. అది ఆలోచనే, అన్ని ఆలోచనలే కానీ ఎక్స్పెక్టేషన్ లేదు. ఎక్స్పెక్టేషన్. పులిహోర మనస్సు, ప్రసాదం హృదయం. అదే పులిహోర. ఇప్పుడు నువ్వు పులిహోర ఒకరికి ఇస్తున్నావు అనుకో హోటల్లో, అంటే రెండు ఇక్కడే ఉన్నాయి మనకి, రెండు ఇక్కడే ఉన్నాయి, రెండు ఇక్కడే, బోత్ ఎగ్జిస్ట్. అంటే అనుకుంటే అదే ఆలోచన మనసుతో సంబంధించింది అవుతుంది, లేదా అనుకుంటే అదే హృదయం కూడా అవుతుంది. అది నీ చేతిలో ఆధారపడింది. ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా ఇచ్చావనుకో, మనసు ఇచ్చావు ఒక అమ్మాయికి, దాని అర్థం ఏందో తెలుసా? ఆ అమ్మాయి ఎవరు, ఆమె కులం ఏమిటి, ఆమెను చేసుకుంటే నాకు సక్సెస్ వస్తుందా? ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఏమనట్లే, చూసింది చెప్తున్నా. పెళ్లి చేసుకోవాలి, వాళ్ళకి అమ్మాయి గుణగణాలతో పనిలే, అవి సెకండరీ. ఉద్యోగం ఉన్న అమ్మాయి కావాలి. ఇట్స్ ఏ క్యాల్కులేటెడ్ మూవ్, ఇట్స్ ఎ మ్యాథమెటిక్స్, ఇట్స్ ప్యూర్ లాజిక్. ఎందుకు ఈ ప్రపంచంలో చాలా కష్టాలు ఉన్నాయి, డబ్బు లేకుండా ఉన్నాం. సో డబ్బుతో వచ్చే అమ్మాయి కావాలి. తద్వారా అమ్మాయి సెకండరీ అయిపోయింది, ప్రేమ సెకండరీ అయిపోయింది. నీకు మ్యాథమెటిక్స్ కరెక్ట్గా వర్కౌట్ అయితే నువ్వు అమ్మాయితో ఉంటావు అంతే. మ్యాథమెటిక్స్ డ్రాప్ అయిన రోజు నీకు అమ్మాయితో ఏ సంబంధం ఉండదు. అందుకే కట్నం తీసుకురాకపోతే ఇంటికి పంపించిన వాళ్ళు లేరా? బికాస్ నువ్వు అమ్మాయిని తెచ్చుకున్నది అమ్మాయి కోసం కాదు, కట్నం కోసం. కట్నం ఎక్కువిస్తే నువ్వు అమ్మాయిని గౌరవిస్తున్నావు, కట్నం ఇవ్వకపోతే అమ్మాయిని నార్మల్గా చూస్తున్నావు, అసలు ఇవ్వకపోతే అమ్మాయిని ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇదంతా ఎందుకు వచ్చింది అసలు? బికాస్ ఎవ్రీ మినిట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ మ్యాథమెటిక్స్. నేను ఎట్లా బెనిఫిట్ అవుతా? హృదయం ఇచ్చినప్పుడు జస్ట్ అమ్మాయిని చూసావంతే. ఆ అమ్మాయి కులం తెలీదు, మతం తెలీదు, నీకంటే వయసు ఎక్కువ తెలీదు, తక్కువ తెలీదు. ఇప్పుడు టెండూల్కర్ అంజలిని పెళ్లి చేసుకున్నాడు. టెండూల్కర్ కంటే 5 years పెద్ద ఆవిడ. అది డబ్బు ఆధారంగా కుదిరిన సంబంధం కాదు అది. దే జస్ట్ లవ్డ్ ఈచ్ అదర్. చాలామంది చెప్పారు నీ వయసు చిన్నది, తన వయసు పెద్దది. ఆమె కూడా చెప్పింది నీ వయసు చాలా చిన్న. ఏమో నాకు తెలియదు. నేను ప్రపంచంలో ఎంతమంది లేరు తను చూసిన వాళ్ళు, కానీ హఠాత్తుగా అనిపించింది. సో ఇట్లాంటి వ్యక్తితో ఉంటే నన్ను నేను మర్చిపోతా. సో హృదయంలో క్యాలిక్యులేషన్ ఉండదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. నువ్వు ఒక హోటల్లో పులిహోర ఆర్డర్ ఇచ్చావు, అప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావా లేదా పులిహోర బాగుండాలి, బాగుండకూడదు? 30 రూపాయలు ఇచ్చాం, అయ్యే జాగిరా, కరివేపాకు కూడా వేయలేదు విధవా, ఇవన్నీ వస్తాయా లేవా? అదే పులిహోర బయట ఒకడు తిరుపతి ప్రసాదం అండి అని ఇచ్చాడు, అప్పుడు నువ్వు ఎట్లా తింటావు చెప్పు?
నార్మల్ ఏదంటే అది కళ్ళకు అద్దుకొని అలా. అంటే ఎక్స్పెక్టేషన్ ఉండదు. టేస్ట్ సెకండరీ అయిపోయింది. పులిహోరలో కరివేపాకు సెకండరీ అయిపోయింది. ఆ తాలింపు సరిగ్గా అయిందా అవలేదా సెకండరీ అయిపోయింది. ఇచ్చేవాడు పూర్తి హృదయంతో ఇస్తున్నాడు, తీసుకునేవాడు పూర్తి హృదయంతో. అంటే మనసు యొక్క సహజ ప్రవృత్తి అట్లా ఉండాలి. ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి మనసు ఉండదు, హృదయమే ఉంటుంది. అది ఎక్స్పెక్టేషన్ బేస్డ్గా నీతో ఉండవు, అవి ఊరికే ఉంటాయి అంతే. అంటే ఇప్పుడు మైండ్ అంటే మనసు అంటే మైండ్ అన్నారు కదా. మైండ్ అంటే మనం ఎక్కడ చూపిస్తాం? మైండ్ అంతటా ఉంది. అంతటా ఉంది. ఎక్కడెక్కడ నీవి అని జోడిస్తావో అదంతా మైండే. ఈ క్షణం బాడీలో చూపించినప్పుడు ఎక్కడన్నా మామూలుగా అయితే తల దగ్గర చూపిస్తావు, ఎందుకంటే ఆలోచనలు అక్కడ వస్తాయని నువ్వు అనుకుంటున్నావు. ఆలోచనలు ఎక్కడ వస్తాయి? ఆలోచనలు అక్కడే వస్తాయి. అంటే బ్రెయిన్ అనేది ఫిజికల్ రియాలిటీ. దానికి ఇంద్రియాలు జతగలిసినప్పుడు ఆలోచనలు రేగుతాయి. ఈరోజు అష్టవక్ర మహాగీతలో ఇదే ఉంటుంది. జనకుడు చెప్తాడు, నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని అయినప్పటికీ ఒక్కొక్కసారి ప్రపంచపు గాలి తగిలి నాలో కూడా ఆలోచనలు వస్తున్నాయి. సో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఫైన్. ఆలోచనలు పట్టనట్టుంటే అవి వచ్చినా పోయినా పర్వాలేదు. కానీ ఆ వచ్చిపోయే ఆలోచనల్లో ఒక ఆలోచన నాది అని నువ్వు అనుకున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రెయిన్లో నీ బైక్ ఉంది, అవునా? కానీ ఈ బైక్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు నీ మనసు అక్కడ ఉందా లేదా? సో మనసు అనేది ఫ్రాగ్రెన్స్ లాంటిది, ఎక్కడ ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎనీవేర్. ఒక తల్లి హైదరాబాద్లో ఉంది, కొడుకు ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో అన్రెస్ట్ జరుగుతుంది, సోషల్ అన్రెస్ట్. అక్కడ ఉన్నాడు అనుకో, తన మనసంతా అక్కడే ఉంటుంది, అవునా కాదా? సో ఏది నాదనుకున్నావో అక్కడ నీ మనసు ఉంటుంది. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే, ఇప్పుడు మనసులో మంచి ఆలోచన చెడు ఆలోచన కూడా ఉంటాయి కదా. మరి మంచి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి. ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ. నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, మంచి చెడు ఆలోచనలు ఉంటాయా? ఏది నీకు ఉపయోగ హాని చేయండి మంచి అంటాం కదా మనం. అది హాని చేయవని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎదుటి వ్యక్తి ఎట్లా అనుకుంటాడో నీకు ఎట్లా తెలుస్తుంది? నేను ఒక మంచి చీర పెట్టాలనుకుంటున్నా, పెళ్ళికి వస్తే అనుకున్నావు, మంచి చీర వెతుకురాడి 10 గంటలు కష్టపడి 1000 రూపాయల చీర కొన్నావు. అది ఒక వ్యక్తి గిఫ్ట్గా ఇచ్చావు పెళ్ళిలో, కానీ ఆ వ్యక్తి అనుకున్నాడు దరిద్రం చీర పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తావు? అలా వేరు. ఇప్పుడు ఒక మనిషిని హర్ట్ చేయకుండా ఒక ఫిజికల్, నువ్వు హర్ట్ చేయకుండా ఉండడం అనేది నీ చేతిలో లేనే లేదు. దేనికైనా హర్ట్ కావచ్చు ఎదుటి వ్యక్తి. సో హర్ట్ చేయకుండా నువ్వు ఉండడం అనేది నీ స్వభావం, వెరీ గుడ్. నువ్వు జస్ట్ కాలు మీద కాలేసుకుంటే ఎదుటి వ్యక్తి హర్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో ఎదుటి వ్యక్తికి కూడా మనసు ఉంది కదా. నువ్వు అనుకుంటున్నావు హాయిగా కూర్చుంటే బాగుంటుందని నీకు అనిపించింది, అతను అనుకుంటున్నాడు పెద్దవాళ్ళ ముందు కాలు మీద కాలేసుకోవడం సంస్కారం కాదని అతను అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు మరి? సో మనసులో ఉండేవాడు ఎప్పుడు పక్క వాళ్ళ కోసం మారుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ మ్యాథమెటిక్స్ ఉందని చెప్పినా కదా. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నీ పని కాదు. ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ మూవ్. ఒక ఫ్లవర్ బొకేతో వెళుతావు. మరి ముఖ్యమంత్రి మనవాడు ఫ్లవర్ బొకేతో వస్తాడా? రావాలి కదా ఎవరైనా. ఒక వ్యక్తికి దాంతో పనిలే, ఇంకొక వ్యక్తికి దాంతోనే పని. ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడ నీకు ఎక్స్పెక్టేషన్ ఉందో అక్కడ నీ మైండ్ యాక్టివ్గా ఉంది. అంటే నువ్వు ఒక ఆలోచనని నీకు ఏం కావాలో అన్న ఎక్స్పెక్టేషన్స్ సంబంధించిన రంగేసి తీసుకెళ్తున్నావు. నేను తప్పనట్లే, అలా ఉంటుంది మైండ్ యొక్క స్వభావం. ఇప్పుడు రమణ మహర్షి ఎవరు? రామకృష్ణ పరమహంస. వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేయడమే లేదు ఎవరి నుంచి. తద్వారా వాళ్ళు ఎట్లున్నారో అట్లే ఉన్నారు అంతే. ఈ క్షణం ఎక్స్పెక్టేషన్ నువ్వు వదిలేసావు అనుకో, నువ్వు హాయిగా నువ్వు ఎట్లా ఉన్నావు అట్లే ఉండు. మంచి అనుకునేవాడు మంచి అనుకుంటాడు, చెడు అనుకునేవాడు చెడు అనుకుంటాడు. నిన్ను ఒకడు యోగి అనుకుంటాడు, ఒకడు వేస్ట్ ఫెలో అనుకుంటాడు. ఇతను ఇలా ఉండి మోసం చేస్తున్నాను ఒకడు అనుకుంటాడు, అతను ఎంత చక్కగా ఉన్నాడని. అతనే 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. ఇప్పుడు ఈ భాష పరంగా దేని పరంగా ఇది వాస్తవేనా మనకు ఎలా తెలుస్తుంది? మనసు మైండ్ ఇలానే ఉంటుంది.
నీ అనుభవం వల్ల తెలుస్తుంది. ఎక్కడెక్కడ నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం లేదో నువ్వు ఒక సహజమైన ప్రశాంతత అనుభవిస్తావు. ఎక్కడెక్కడ ఎక్స్పెక్టేషన్ ఉందో అక్కడ ఆందోళన అనుభవిస్తావు. సో ఆందోళన అనుభవించడం నీ స్వభావం కాదు, కడుపు నొప్పి నీ స్వభావం కాదు, ఆరోగ్యమే నీ స్వభావం. కలలు నీ స్వభావం కాదు, గాఢ నిద్ర నీ స్వభావం. అవునా కాదా? ఇప్పుడు రెండిట్లో ఏది మంచిదో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. సో ఈ ప్రపంచంలో మన విద్యా వ్యవస్థ మనకి మైండ్ పరంగా ఒకే ఆస్పెక్ట్ నేర్పించింది. అది అనుభవించి అది బాగాలేదని తెలుసుకొని మనిషి ఆశ్రమానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ పోలికలు, ఈ ఒపీనియన్స్, ఈ జడ్జిమెంటు, ఈ క్యాలిక్యులేషన్స్, వీటి వల్ల నేను సాధించింది ఏమీ లేదు. అందుకని వీటికి బియాండ్గా నేను ఉండగలనా? నా అంతకు నేను ఉండలేను. సో ఎవరి సహాయం అన్నా తీసుకుందామని ఒక గురువు కాళ్ళు పట్టుకుంటున్నాడు. గురువు ప్రైమ్ మినిస్టర్ని అలాగే చూస్తున్నాడు, కామన్ మ్యాన్ని అలాగే చూస్తున్నాడు. బికాజ్ హీఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఒకవేళ గురువు అయినా ప్రైమ్ మినిస్టర్ని ప్రత్యేకంగా చూశాడు అనుకో, అతను మనసు పరంగా బిహేవ్ చేస్తున్నట్టే. సో మనసు అంటే ప్రోటోకాల్. ఇలా చేస్తేనే ఇలా అవుతుంది, ఇలా చేయకపోతే ఇలా జరగదు, ఇలా జరగకపోతే నాకు ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది కాకూడదంటే ఇలా చేయాలి. ఈ చట్టంలో నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది. అది నువ్వు ప్రయత్నించకు. బికాజ్ యు ఆర్ ఎఫెక్టెడ్ బై ద వరల్డ్ ఆల్ ద టైమ్. అది అనివార్యంగా జరుగుతుంది. ఇది తప్పు ఒప్పునట్లే. అంటే నాకు చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు మనసు, ఒక్క నిమిషం, ఇప్పుడు మనసు నుంచి నువ్వు అడుగుతున్నావు ప్రశ్న, అందుకే ఆగిపోతున్నావు. ఇదే ఏమడగాలి ఏమడగకూడదు ఎట్లో అట్లా అడిగేస్తా అన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడన్న ధారణ లేనప్పుడు, అంతెందుకు మన దగ్గరికి చాలామంది వచ్చారనుకో, నేను ఊరికి అడుగుతా చూద్దామని, మనం మాట్లాడుతున్నాం కదా రికార్డ్ చేసి పెట్టినా అంట, వద్దండి అంట. వెంటనే సరే అంట. దానికి కారణం ఏమిటి? చూద్దాం తన మనసు ఎట్లా ఉంది. ఎందుకు వద్దంటున్నాడు తెలుసా? తను మాట్లాడేది తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వింటే ఇజ్జత్ పోతుందేమో. ఎక్స్పెక్టేషన్ వచ్చింది, క్యాలిక్యులేషన్ వచ్చింది. ఇప్పుడు నీకే క్యాలిక్యులేషన్ లేదు, నీకే ఎక్స్పెక్టేషన్ లేదు, నీ గురించి ఎవరేమనుకున్నా నీకు బాధ లేదు, గొప్పగా అనుకున్నా బాధ లేదు, చెడ్డగా అనుకున్నా బాధ లేదు. అట్లాంటప్పుడు నువ్వు నీలా హాయిగా ఉండొచ్చు. మనసు ఇలానే డబ్బు కోసం వీటి కోసం క్యాలిక్యులేట్ చేస్తుందని ఎందుకు అనుకోవాలి? దానికి బియాండ్గా మనసు ఏం చేస్తుంది? ఆలోచన నీకు వచ్చే పొద్దు నుంచి రాత్రి వరకు వచ్చే ఆలోచనలో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్న ఆలోచన ఒక్కటి చెప్పు చూద్దాం. వాట్ ఈజ్ ఇట్? యు ఆర్ డూయింగ్ సంథింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. ప్రకృతిపరమైనవి అట్లా చేస్తావు. నువ్వు నీళ్ళు ఇచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేయవునా? మరి అదే వ్యక్తికి డబ్బు ఇస్తే ఇచ్చేది నువ్వే కాదా రెండు? సో ఎప్పుడైతే నీ చుట్టుపక్కల ఉన్న విషయాలకి నువ్వు ఒక విలువ కడతావో ఖచ్చితంగా మైండ్ యాక్టివేట్ అవుతుంది. ఊరికే చెప్పలే ఆధ్యాత్మికతలో తెలుసుకో బంగారము రాయి ఒక్కటే అని. ద్వైతం నుంచి బయటపడు. అంటే ఇది బంగారము కాబట్టి విలువ ఇవ్వాలి, దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి, ఇది రాయి కాబట్టి ఇసిరి కొట్టాలి, అట్లా కాకుండా దేని అవసరం ఎలా ఉందో అట్లా వాడుకో. నీ మనసుని పక్కకు జరిపి చూడు ఒక్కసారి. ఏముంది ఇందులో? ప్రేమలో ఎదుటివాడు సంతోషంగా ఉండాలని కోరుకోవడం కూడా ఆలోచనే కదా. అసలు కోరిక ఉండనే ఉండదు. నువ్వు చేసేది నువ్వు చెయ్యి. సంతోషంగా ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. నువ్వు చేసేది చేస్తూ పో. నువ్వు ఒక పెద్ద ప్యాలెస్ కొనిచ్చినా అది ప్రైమ్ లొకేషన్లో లేదు, ఊరికి దూరంగా ఉందని బాధపడే వాళ్ళు ఉండొచ్చు. నువ్వు అసలు ఏమి ఇవ్వకుండా ఊరికి ఒకసారి చూసినా సరే అతని చూపు ఎంత బాగుంది, నాకు చాలు జీవితానికి అనుకునే వాళ్ళు ఉండొచ్చు.
సో నువ్వు ఒక వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తి పరచలేవు అంటిల్ అండ్ అన్లెస్ హీ వాంట్స్ టు బి హ్యాపీ. ఒక వ్యక్తి తనకు తాను స్వభావతః నేను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకునే వరకు అతను ఎప్పుడు సంతోషంగా ఉండడు. సంతోషంగా ఉండాలి ఏదేమైనా నిర్ణయించుకున్నాడంటే హీఈస్ అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, హృదయతలంలోకి అడుగు పెడుతున్నాడు. హీఈస్ అవుట్ ఆఫ్ కంపారిజన్స్, హీఈస్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్, హీఈస్ అవుట్ ఆఫ్ యూ అండ్ మీ, హీఈస్ అవుట్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్. ఒక్కొక్కటి వదిలేస్తూ వస్తున్నాడు. సముద్రంలోకి వెళ్ళాలంటే బట్టలు ఇప్పుతూ పోవాలి. జీవితంలోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఎక్స్పెక్టేషన్ వదిలేయవలసిందే. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపో, అంతే జరుగుతుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపోయినా జరగవలసింది ఇలాగో జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఒక పెయింటింగ్ వేసావు, ఎక్స్పెక్ట్ చేసి వేసావు అనుకో, ఒక 10,000 రావాలని. వస్తే సంతోషం, రాకపోతే బాధ. అవునా కదా? ఎవరైనా తక్కువ ఇచ్చాడు, కొంచెం నిరాశ వస్తుంది. నేను ఇంటికి వెళ్ళి పంపిస్తా అన్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లే, కోపం వస్తుంది. ఇదంతా నీవు క్రియేట్ చేసుకున్న వలనే, దాంట్లోనే నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. పెయింటింగ్ ఎప్పుడో సెకండరీ అయిపోయింది. యు ఆర్ నాట్ పెయింటింగ్ బికాజ్ యూ లవ్ పెయింటింగ్, యు ఆర్ పెయింటింగ్ యూ బికాజ్ యూ నీడ్ మనీ. అవునా కాదా? అట్లా కాకుండా సేమ్ పద్ధతి, రెండో వ్యక్తి తనకు పెయింటింగ్ ఇష్టమై వేశాడు. మళ్ళీ ఒక వ్యక్తి వచ్చాడు, నేను తీసుకెళ్ళాను. మరి దీనికి డబ్బు ఎంత అంటే క్యాన్వాస్కి ఒక 3,000 అయింది, కలర్స్కి ఒక 1,000 రూపాయలు అయింది. అది దానికి ఉన్న మినిమం ఖర్చు. నేను ఒక 10 గంటలు పనిచేశాను, గంటకో 100 ఇవ్వు, 5,000 అయితే ఇచ్చేయచ్చు, ఏముంది. కానీ మీ దగ్గర డబ్బు ఉంటే, మీకు ఇవ్వాలనిపిస్తే, మీకు నచ్చింది ఇవ్వండి. ఈ 5,000 కూడా లేవా, తీసుకెళ్ళండి. లేదా ఇప్పుడు నాకు నిజంగా డబ్బు అవసరం ఉంది కాబట్టి నేను మీకైతే ఫ్రీగా ఇవ్వలేను. మీకు ఇవ్వద్దని కాదు, ప్రస్తుతం నాకు కొంత అవసరం ఉంది. దానికి పెయింటింగ్ మాధ్యమం అంతే తప్ప ఐఎమ్ నాట్ సెల్లింగ్ మై పెయింటింగ్. చూడండి మరి. ఎదుటి వ్యక్తి అన్నాడు, క్యాన్వాస్ కాస్ట్, కలర్స్ కాస్ట్ ఇచ్చి పైన ఒక 100 రూపాయలు ఇస్తా గురుదక్షిణ, అక్కడ పెట్టి తీసుకెళ్ళండి. నువ్వు చెప్పట్లే పెయింటింగ్ బాగా చూసుకో, నీకు కాబట్టి తక్కువకి ఇచ్చాను, నేనైతే ఎవరికి ఇవ్వని తెలుసా. ఇలాంటి బక్వాస్ట్ ఏమీ లేవు. యూ హ్యావ్ జస్ట్ గివెన్. ఆ తర్వాత ఏనాడు అడగలేదు పెయింటింగ్ ఏమైంది. ఇచ్చేస్తే పరిపూర్ణంగా ఇచ్చేస్తున్నావు, ఇవ్వనంటే పరిపూర్ణంగా ఇవ్వనంటున్నావు. కానీ అందులో ప్రతిస్పర్ధ, ద్వేషం అట్లాంటివి ఏమీ లేవు. నీ అవసరాన్ని, నీ సందర్భాన్ని బేస్ చేసుకుని ఏదో చెప్తున్నావు అంతే. భక్త తుకారాం సినిమా చూస్తే తెలుస్తుంది నీకు ఈ ఆస్పెక్ట్. ఏది డబ్బు కోసం చేయడు, చేసుకుంటూ పోతూ ఉంటాడు. భార్యకేమో చాలా కోపం. డబ్బు లేకపోతే ఎట్లా అంటే కరెక్టే, కానీ ఎవరో వచ్చి అడిగితే ఇవ్వాల్సి వచ్చిందంట. నిరంతరం సంఘర్షణ. ఆ యూ అండ్ మీ అనే థాట్ పోయింది. అందువల్ల సమస్యలు అనుభవిస్తుంది. నిజానికి అందరూ అలాగే ఉండాలి, కానీ అందరూ అలా లేని కారణంగా ఒక వ్యక్తి క్వశ్చన్ చేయబడతాడు. తప్పనట్లే, ప్రపంచం అంతా అలా ఉంది. ప్రపంచం అంతా ఎక్స్పెక్టేషన్స్ మయం, క్యాలిక్యులేషన్స్ మయం. నాకు తెలిసిన ఒక ప్రొఫెసరు జేఎన్టీకి వచ్చేవాడు, ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. ఏం చేసినా నాకేమొస్తుంది అని ఆలోచించేవాడు ప్రొఫెసర్. బయటికి వెళ్దాం పదంటే నాకేమొస్తుంది, ఇతనితో వెళ్తే నాకేమొస్తుంది, నాకు ఏదైనా బెనిఫిట్ ఉంటుంది నేను ఏమైనా చేస్తా. సో అంత మైండ్ యాక్ట్ నడుస్తుంది కదా. ఒకసారి ఫ్రెండ్ కామెడీగా ఉన్నాడంటే, నువ్వు ప్రొఫెసర్ అని అందరూ అనుకుంటున్నారు, నువ్వు అనుకుంటున్నావు, కానీ యు ఆర్ జస్ట్ ఎ స్టూపిడ్ క్యాలిక్యులేటర్. అసలు నీకు స్నేహంతో ఏ పని లేదు. నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు తెలుసా? అకామిడేషన్ ఉంది కాబట్టి. నీకు నాతో ఏ పని లేదు, కానీ నేను నీతో ఎందుకు ఉంటున్నాను తెలుసా? నీతో ఉంటే నాకు బాగుంది కాబట్టి. సేమ్ అక్కడి నుంచి బిజినెస్ ఉంది, ఇక్కడి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఎవరితో ఉంటే నీకు సమయం తెలియదు అంతవరకే. మరి ప్రేమకు కూడా అదే పెడుతున్నాను. ఏదికైనా ఒకటే, సమయం తెలియని ఫ్రెండ్షిప్ రకరకాల. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది ఒక ఇద్దరు మనుషులకు సంబంధించిన విషయం. లవ్ అనేది నాట్ ఓన్లీ మనిషి. ఐ లవ్ పెయింటింగ్ అనవా? ఎందుకు అంటున్నావు ఐ లవ్ పెయింటింగ్ అని? సో ప్రేమ, స్నేహము, కరుణ,
ఇవన్నీ ఒకటే, సందర్భాన్ని బట్టి మారుతాయి. సందర్భం నువ్వే. అన్నింటినీ ప్రేమని అనిపోయిందేముంది, నష్టమేం లేదు కదా. భాష అంతా అది నీ ఇష్టం. కాకపోతే అన్నిటినీ ప్రేమ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అన్ని బియ్యాలే, ఒకటి రత్నచోడి, ఒకటి బ్రౌన్ రైస్, అన్ని బియ్యాలే కదా. అన్ని బియ్యాలే అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకని పేర్లు పెడుతున్నాం అంతే. సో భాష మనం క్రియేట్ చేసుకున్నది, భాషను ఆధారం చేసుకొని మనం విడిపోవడానికి కాదు, మరింత స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పడానికి అంతవరకు. స్పష్టత కోసం. సో స్నేహము, ప్రేమ, కరుణ, నిష్కామ కర్మ, ఇవన్నీ ఒకే అనుభవం యొక్క భిన్న స్థితులు అంతే తప్ప వేరే వేరే కావు. అట్లా అనిపిస్తాయి మనకున్న అభావం వల్ల, మనకున్న జ్ఞానం వల్ల. ఫ్రెండ్షిప్ విత్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ నాట్ ఫ్రెండ్షిప్, ఇట్స్ ఎ బిజినెస్ అఫేర్. సేమ్ అదే ప్రేమలో కూడా ఎవ్రీవేర్. సో మనసుందా, నువ్వు మనసుతో స్పందిస్తున్నావు ఎట్లా తెలుస్తుంది? ఎక్స్పెక్టేషన్ ఉంది అంతే, తప్పనట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్నందుకు నీకు కొంత డబ్బు కావాలి, నీకు కొంత సువిధాలు కావాలి, ఒక కారు కావాలి, యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్. ఎక్స్పెక్ట్ చేయని మనిషి లేడు, అస్సలు లేడు. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గిస్తురా, ప్రతి దాంట్లో ఎక్స్పెక్ట్ చేయకంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదుంటాం, ఉంటే చాలా బాగుంటుంది లైఫ్. ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా అదే పెయింటింగ్, అవునా కాదా? నువ్వు పెయింటింగ్ వేస్తూ పో. నువ్వు గ్రేట్ మాస్టర్స్ సిరీస్ చదివితే ఇదే నీకు తెలుస్తుంది. వాళ్ళంతా గ్రేట్ మాస్టర్స్ ఎందుకు అయ్యారంటే దే హ్యావ్ జస్ట్ పెయింటెడ్. అనంతంగా పెయింటింగ్ వేస్తూ పోయారు. హఠాత్తుగా ఎవరెవరో చూశారు, స్పందించారు. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ లాంటిది, ఎవరెవరో స్పందిస్తున్నారు. వాళ్ళు స్పందించాలని నువ్వేమైనా చేసావు? ఇదంతా నువ్వు చేస్తూ పోతే స్పందించారు. సరే, ఎవరు స్పందించలేదు, చేయకుండా ఆపుతావేమిటి? అడవిలో గులాబీ సందర్శకులు ఉన్నా లేకున్నా విరబూస్తుంది. సందర్శకులు ఉన్నా అంతే విరబూస్తుంది, సందర్శకులు లేకపోయినా అంతే విరబూస్తుంది. అది ఒక స్టేజ్ మీద మ్యాజిషియన్, సందర్శకులు ఎక్కువ మంది ఉండి అందులో సెలబ్రిటీస్ ఉంటే చాలా బాగా విరబూస్తాడు, ఎక్కువ పర్ఫామ్ చేస్తాడు. ఎవరు పట్టించుకోవడం లేదు, అంత అనాడిగాండ్లు ఉన్నారు ఎదురుగా. దే డోంట్ ఈవెన్ నో మ్యాజిక్. ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. సో కండిషనల్ మైండ్ అంటే కండిషన్. అదే మైండ్ కండిషన్స్ లేకుండా స్పందించినప్పుడు నిష్కామకరం అవుతుంది. సో అన్కండిషనల్ థాట్ ఈజ్ లవ్. నువ్వు దానికి షరతులు పెట్టలే. అన్కండిషనల్ వర్క్ ఈజ్ నిష్కామకర్మ, సెల్ఫ్లెస్ యాక్ట్. అన్కండిషనల్ టచ్ అనేది లవ్. అన్కండిషనల్ గివింగ్ అనేది సమర్పణ. అన్కండిషనల్ లుక్ అన్నది కరుణ. అన్కండిషనల్ లివింగ్ అన్నది బీయింగ్. సో మనిషికి కండిషనాలిటీస్ వల్ల ఒరిగింది ఏమిటని చెక్ చేసుకుంటే ఈ ఆస్పెక్ట్ అంతా తెలుసుకోవడానికి డోర్ ఓపెన్ అవుతుంది. ఇంకోటి, కండిషన్స్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు చాలా కష్టపడాలి. అన్కండిషనల్ ఈజ్ సో సింపుల్. ఈ క్షణమే ఏదో ఒక పని చేయి, ప్రపంచాన్ని దాన్ని జోడించకు. అంటే ఎవరో మెచ్చుకోవాలని, ఎవరో కొనుక్కోవాలని, ఎవరో దీని గురించి పాటలు రాయాలని, దీని ద్వారా నాకు అవార్డు రావాలని ఏమనుకోకుండా ఒక్క పని చేసి చూడు. ఎవరిని వస్తే చూపించు. వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఏది చూపించవను అట్లా చూపించు. నేను వేసిన పెయింటింగ్ అండి చూపించు, అక్కడితో అయిపోయింది. కానీ ఎదుటి వ్యక్తి కొనాలన్న ఉద్దేశంతో ఏదోదో చెప్పకు, దాని గురించి కలిబొలి కబుర్లని చెప్పకు. అట్లా చాలామంది చెప్తారు. ఈ రీసెంట్గా ఆర్ట్ ఎక్స్పోకి పోతే ఏందో చెప్తున్నారు పెయింటింగ్స్ గురించి. పెయింటరు పెయింటింగ్ వేసినంత పక్కకు జరగాలి, చెప్పడం ఏమిటి నాన్సెన్స్. అయితే అందరికీ అన్నీ అర్థం కావాలని లేదు. ఇది అర్థమైనా అర్థం కాకపోయినా ఏమీ కాదు. ఓషో ఒక మాట అనేవాడు, డబ్బు అవసరం అనివార్యం, ఆత్మజ్ఞానం కాదు. డబ్బు అవసరము అనివార్యం, ఇన్నోవేటబుల్, కానీ ఆత్మజ్ఞానం కాదు, ఆనందం కాదు. ఆనందం నీకు అవసరం ఎప్పుడు అనిపించదే. ప్రశాంతత అత్యంత ముఖ్యమైనది నువ్వు అనుకుంటే అటువైపు అడుగులేస్తావు. డబ్బు అంటే ముఖ్యం అనుకుంటున్నావు కాబట్టి డబ్బు వైపు అడుగులేస్తున్నావు. ఏది నువ్వు ముఖ్యమని నువ్వు నిర్ణయించుకుంటే అటువైపు నీ అడుగులు పడతాయి. ఒకడు పదవి ముఖ్యం అనుకుంటాడు. ప్రతి పనిలో ఆ పదవి అనేది వాడు ఒక వ్యక్తికి బియ్యం ఇచ్చినా,
ఒక వ్యక్తికి దండేసిన, రోడ్డు మీద ఒక ముసలావిడ కాళ్ళు మొక్కిన, అంత పదవి కోసమే చేస్తున్నాడు, అవునా కదా? కాళ్ళు మొక్కడానికి పదవికి ఏం సంబంధం? ఆలోచించు. కాళ్ళు మొక్కాలనిపిస్తే మొక్కడం వేరు, ఒక దాని కోసం మొక్కుతున్నావా, దెన్ దట్స్ ఎ కరప్ట్ మూవ్. సో ఆధ్యాత్మికత అత్యంత సులుభైన విషయం అనమాట. ఇది ఇట్స్ నాట్ ఎ కాంప్లెక్స్ థింగ్ ఎట్ ఆల్. హ్యూమన్ మేడ్ ఇట్ కాంప్లెక్స్. మళ్ళీ అది వ్యాపార ధోరణి ఉన్న కొందరు దాన్ని కాంప్లెక్స్ చేశారు. నిజమైన ఆధ్యాత్మికవేత్త ఎప్పుడు కాంప్లెక్స్ చేయడు. అప్పుడు ఒకటి చెప్తాడు, పట్టించుకోకయా, నీలా ఉండు, నువ్వు నీలా ఉండు. సద్గురు సుబ్రహ్మణ్యం చెప్పాడు, నువ్వు నీలా ఉండు, నీవు నీ వై ఉండు, నువ్వు నీతో ఉండు, నువ్వు నీలో ఉండు. ఎక్కడ వేరే వాడన్న ప్రస్తావన లేదు. చూడు, నీకు ఎట్లా దీన్ని అన్వయించుకో. నీకు నచ్చినట్టు పెయింటింగ్ వేయి, నీకు హాయిగా పెయింటింగ్ వేయి, నీ పెయింటింగ్ నువ్వు వేసుకో, నీ పెయింటింగ్ నువ్వే చూసుకో. ఇక్కడితో నీ బాధ్యత పూర్తయింది. ఎగ్జిబిషన్ కూడా పెట్టుకో, కానీ ఎవరో రావాలని, మెచ్చుకోవాలని అన్న థాట్ లేకుండా యు ఆర్ జస్ట్ ఎగ్జిబిటింగ్. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఫ్లవర్ ఎందుకు విరబోస్తుంది? అవసరం లేదు. సో నీకు కొన్ని ప్రాపంచిక అవసరాలు నేను గుర్తించినావు, అక్కడి నుంచి ఊరికి ఒక చేష్ట చేస్తున్నావు అంతే. బట్ యు ఆర్ నాట్ ఫోర్సింగ్ అప్ ఎనీ ఐడియా అపాన్ ఎనీబడి. తద్వారా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. చాలామంది గ్రేట్ ఆర్టిస్టులు ఈ చిన్న వైఖరితో చాలా అవస్థలు పడ్డారు. వాళ్ళంతా గొప్ప గొప్ప పనులు చేశారు, బట్ ఎవ్వరికి చెప్పలే ఎప్పుడు కొనమని. ఊరికే చూస్తున్నారు అంతే, నవ్వుకున్నారు. ఎవరో భార్య గీర్య అంత పెద్ద ఆయన చూడు, కొనమని ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళకి తెలుసు కదనే కొనాలో వద్దు. అనిపిస్తే కొనుక్కుంటారులే, నాకు అనిపించింది నేను చేస్తున్నాను, వాళ్ళకి అనిపిస్తే కొనుక్కుంటారులే, ఏముంది. నువ్వు చేతగాని వాడివి, అమ్ముకోవడం రాదు, ఏం చేద్దాం. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కోట్లకు పడగలెత్తి తెలుసు, వాళ్ళు అమ్ముకోలే, ఎవరెవరో కొనుక్కొని పోతున్నారు. అట్లా డబ్బు సమకూరింది. తోట వైకుంఠం ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, ఈ కాంటెక్స్ట్కి ఫిట్ అవుతుంది. ఎన్నో పెయింటింగ్స్ చేశాడు, ఎన్నో ఎగ్జిబిషన్ చేశాడు, ఎప్పుడు సేల్ అవ్వలే. అవే బొమ్మలు మాటి మాటికి వేస్తాడు. ఒక అమ్మాయి పెద్ద బొట్టు, చుక్కల చీర, వెనక ఎల్లో బ్యాక్గ్రౌండ్, ముఖం అంతా పసుపు, తెలంగాణ కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్టైల్, ఒక సిగ్నేచర్ స్టైల్. ఎవడు కేర్ కూడా చేయలే అసలు. ఒక చిన్న గుడిసెలో ఉండేవాడంట. తోట వైకుంఠం వాళ్ళ అమ్మాయి ఒకసారి నాకు 2-3 నిమిషాల్లో ఊరికే చెప్పింది. అట్లా వర్షం పడితే బట్టలేటన్నా పోని అన్నీ నాంతున్నాయి. పాపం ఒక ఇనుప పెట్టెలో పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేసేవాడు కాదు, పేపర్ మీద A3 సైజు, A4 సైజు ఆ రంగులు తెచ్చుకొని అట్లా వేస్తాం. వాటిని దాచిపెట్టుకోవడానికి నానా కష్టాలు పడ్డాడంట. అందరితో పాటు ఎగ్జిబిషన్స్ చేసేవాడు, అందరు అమ్ముకోవడానికి ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా మనం అనుభవించాలనుకుంటాం కదా, సంతోషమైన ఏదైనా. ఇప్పుడు అదేదో మనం పోయిన తర్వాత వస్తుంది. నువ్వు ఆల్రెడీ సంతోషంగానే ఉన్నావు. నువ్వు సంతోషం కోసం ఏది చేయదు, సంతోషంలోంచి చేయాలి. ఆరోగ్యం కోసం తినడం ఒకటి ఉంటుంది. సంతోషంగా ఉన్నాం, ఓకే. ఇప్పుడు మనం వేసిన ఆర్ట్ వాల్యూ మనం పోయిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది? డజంట్ మ్యాటర్. యు ఆర్ గివింగ్ వాల్యూ టు యువర్ ఆర్ట్. బాత్ ఖతం హో గయా. వాల్యూ అంటే ఓన్లీ డబ్బులేనా? మరి మళ్ళీ నువ్వు బౌండరీ ఫిక్స్ చేస్తున్నావు అంటే డబ్బు ఇస్తేనే వాల్యూ ఉన్నట్ట. ప్రపంచం గుర్తించినప్పుడు మనం వాల్యూ ఇస్తాం. సో గుర్తింపు కోరుకోకు. నువ్వు ఆనందంగా ఉండాలంటే గుర్తింపును కోరుకొని వద్దు. గుర్తింపు వస్తే రాని. ఇప్పుడు అంతెందుకు, 2 ఎగ్జాంపుల్స్ నీకు సంబంధించినవి. ఎప్పుడు నీకు జ్వరం వచ్చి ఉంటుంది కదా, అప్పుడు తింటావు కదా. అప్పుడు ఆరోగ్యం కోసం తిన్నావా? ఏం చేసినా ఆరోగ్యం కోసం చేస్తావు. అప్పుడు అరటిపండు తిన్నా ఆరోగ్యం కోసమే, మందు వేసుకున్నా ఆరోగ్యం కోసం చేస్తున్నావు. ఎక్స్పెక్టేషన్ ఉందా? రెండవది, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు, అప్పుడు తింటున్నావు. దేనికోసం తింటున్నావు? తింటున్నావు అంత, ఆరోగ్యంలోంచి తింటున్నావు. సో ఆరోగ్యంలోంచి తినడం అనేది ఆధ్యాత్మికత, ఆరోగ్యం కోసం తినడం అనేది ఎక్స్పెక్టేషన్. తప్పనట్లే. ఇప్పుడు మనం చర్చలో ఎక్కడ తప్పప్పులు చెప్పట్లే, మనిషి ఛాయిస్ అది. యూ వాంట్ టు బికమ్ ఏ ఫేమస్ పొలిటీషియన్, డూ ఎవరీ స్టూపిడ్ థింగ్. నార్మల్గా తింటున్నప్పుడు కూడా మనం ఆరోగ్యం కోసం, ఆరోగ్యం ఉండి తింటున్నావు. తిన్న తర్వాత తెలుస్తుంది, వస్తుంది అది ఆరోగ్యం, నీకు తెలియదు. అది తిన్న తర్వాత తెలుస్తుంది. తిన్న తర్వాత నువ్వు తిన్న బజ్జీ అరగలేదు, అట్లే ఉంది, అట్ట కట్ట
అయిపోయింది, నీ ఆరోగ్యం బాధకతం ఓగా. అట్లనే పెయింటింగ్ వేసినావు, బజ్జి మిగిలిపోయినట్టు మిగిలిపోయింది 25 ఏళ్ళైనా, నీకే బాధ లేదు, నువ్వు దాన్ని బ్లేమ్ చేయట్లేదు, దాన్ని ఇసిరి కొట్టట్లే. బట్ అదే ప్యాషన్, అదే ఇష్టంతో వర్క్ చేసే వాళ్ళకి మరి ఇన్కమ్ సోర్స్ వాళ్ళు వస్తుంది, నువ్వు చేస్తూ పో, ఈ ప్రపంచం స్పందించినప్పుడు వస్తుంది. నువ్వు పెయింటింగ్ అసలు క్యాన్వాస్ ఇప్పుడు ఫస్ట్ నువ్వు డిక్లేర్ చేయి. మరి పెయింటింగ్ నువ్వు అసలు ఎంచుకున్నది డబ్బు కోసమేనా? కాదు, అయిపోయింది. కాబట్టి డబ్బు వస్తుంది. అట్లా కాకుండా ఈరోజు నువ్వు డిక్లేర్ చేయి, నేను పెయింటింగ్ వేస్తున్నదే డబ్బు కోసం. తద్వారా ఎలాంటి పెయింటింగ్స్ డబ్బు వస్తుందో ముందే గుర్తుపట్టి అవే వేయి. అనవసరంగా ప్రయోగాలు చేయకు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఏం చేస్తే నేను ఎమ్మెల్యేగా అవుతానో అవి చేయి. ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడు, ప్రజలతో ఎక్కువ ఉంటే ఎమ్మెల్యే అవుతాడు, అందుకని ఊరికే పబ్లిక్ ఫిగర్గా ఉంటాడు. అర్థం పడతం లేని విషయాలు స్టేజ్ మీద మాట్లాడితే నాకు రెజొనెన్స్ వస్తుంది, అది మాట్లాడతాడు. అర్ధరాత్రి అపరాత్రి నేను సేవ చేస్తున్నా అని కనపడడానికి ఒక సందర్భం కోసం ఎదురు చూసి ఆ రోజు రాత్రి నిద్రపోకుండా అందరితో ఉన్నట్టు ఉంటాడు. దానివల్ల అతను ఎమ్మెల్యే అవుతున్నాడు. నిజంగా ఇంతమంది సేవ చేశారు, వాళ్ళందరూ ప్రజల్లో మంచి ఫెయిత్ ఉంది, మళ్ళీ పబ్లిక్ ర్యాలీ మీటింగ్స్ ఎందుకు? నేనేం చేశాను జనాలకు తెలీదా, వాళ్ళు తప్పకుండా ఓటేస్తారు, అట్లా అనలేదు. లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉంటావు టు విన్. సో పెయింటింగ్ డబ్బు కోసమే ఇప్పుడు డిక్లేర్ చేయి. నీకు డబ్బు రాకపోతే సంవత్సరంలో ఇప్పుడు నువ్వేం చేస్తావు డబ్బు కోసం అంటే, ఇప్పుడు ఎవరు ఫేమస్ పర్సనాలిటీ? పవన్ కళ్యాణ్ పెయింటింగ్స్తోనే ఎగ్జిబిషన్ పెట్టు. తద్వారా పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళంతా కొనుక్కుంటారు. 5,000 నుంచి 50,000 పెట్టు. ఇప్పుడు మీడియా వస్తే అసలు పవన్ కళ్యాణ్ నా దేవుడు అని అబద్ధం చెప్పు. నా రక్తం నేను ధారపోసి నా రక్తంతో వేసిన పెయింటింగ్ ఇది, 1,00,000 రూపాయలకు నేను ఇవ్వను, పవన్ కళ్యాణ్కి నేను నేరుగా ఇస్తాను ఈ పెయింటింగ్ అని. డబ్బు కోసం కావాలంటే ఈ పెయింటింగ్స్ అన్నీ నా కోసం కాదు, నేను ఒక జాతీయ సహాయ నిధికి ఇస్తాను, దాంట్లో ఓన్లీ 50% నేను తీసుకుంటాను, మిగతా అంతా దేశానికి ఇచ్చేస్తా అని చెప్పు. డూ సంథింగ్. డబ్బు రాకపోతే చూడు, ప్రపంచంలో ఒక ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఒక 20 మంది ఉన్నారో వాళ్ళందరూ పోర్ట్రేట్స్ ఎగ్జిబిషన్ పెట్టు, యూ విల్ గెట్ ద మనీ. నువ్వు సాధువులు, సంతులు, చెట్లు, పుట్టలేస్తే ఎవరు చూస్తారు, ఎవరు కొంటారు? మానే లైఫ్ అంతా చాలా కాలం తామరపూల బొమ్మలు వేశాడు. తామరపూలు నువ్వు చూడలేదు ఎప్పుడు? ఎందుకు వేశాడు? అతను ఎవరో మెచ్చుకుంటారని కాదు, ఒక స్పందన. ఆ స్పందనకి తన పెయింటింగ్ ప్రతిస్పందన ఏదో కలిగింది, ఒక చిన్న కదలిక చేస్తున్నారు. అట్లా జీవితకాలం పవన్ కళ్యాణ్ పెయింటింగ్స్ వేస్తా, ఎగ్జాంపుల్కి చెప్తాను, మళ్ళీ వినేవాళ్ళు ఫీల్ అయ్యలేరు. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఎవరైతే ఫేమసో వాళ్ళు, నేను వాళ్ళ పెయింటింగ్స్ వేస్తా, అసలు వాళ్ళ పెయింటింగ్స్ తప్ప వేరేది వేయను. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో ఫేమస్ అయిపోయాడు, అతనికి ఇప్పుడు మార్కెట్ లేదనుకో, గేర్ మార్చు. పార్టీ మార్చలేదు, పొలిటీషియన్స్ మార్చు. నేను అప్పట్లో అనుకున్నా, ఇప్పుడు నాకు అంత కిక్ రావట్లే ఆ సబ్జెక్ట్. అది ఎంత చేశాను. నో ఐ లవ్ కేటీఆర్ అని చెప్పు, నా సేమ్ అవే డైలాగులు రిపీట్ చేయి, ప్రపంచం అంతా మర్చిపోతుంది. అవునులే అప్పుడు అది అన్నాడు, ఇప్పుడు ఇది అన్నాడు. నీ యొక్క అసలీ చెహరా తెలిసిపోయింది. తద్వారా ఎవడు సీరియస్ తీసుకోడు. సో డబ్బు కోసమే అన్నప్పుడు డిక్లేర్ చేయి, నేను డబ్బు కోసమే నేను పెయింటింగ్ ఎంచుకున్నాను, డబ్బు కోసమే. ఎవరైనా కిరాణం కొట్టు పెట్టేవాడు ఎందుకు పెడతాడు? డబ్బు కోసమే. అయిపోయింది బాధ కథ. సో ఆర్ట్ ఒక్కటి డబ్బు కోసం ఎవడు చేయడు, చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆర్ట్ అనేది, పోయట్రీ అనేది, మ్యూజిక్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మనీ దాని ద్వారా రావాల్సిందే తప్ప మనీ కోసం చేసినావు అనుకో, నువ్వు అది ఒక వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తావు, నీకే రెస్పెక్ట్ ఉండదు దాని పట్ల. ఒక వ్యవసాయం చేసే రైతు బియ్యాన్ని చూసే పద్ధతి ఒకటి ఉంటుంది, బియ్యాన్ని అమ్ముకునే ఒక వ్యాపారస్తుడు బియ్యాన్ని చూసే పద్ధతి ఒకటి ఉంటుంది. వ్యాపార వస్తువు, నీ బియ్యం వ్యాపార వస్తువు అనుకున్నప్పుడు వ్యాపారస్తుడు ఇది సేల్ అవుతుందా కాదా అదే చూస్తాడు. కానీ రైతు తను పండించిన ప్రతి బియ్యపు గింజని ప్రేమిస్తాడు. రైతుకు కూడా డబ్బు వస్తుంది. ఒకటే పని ద్వారా డబ్బు రావాలా, డబ్బు కోసమే ఆ పని చేస్తున్నావు, డిక్లేర్ చేస్తే సరిపోతుంది. తప్పు లేవు, అది నీ ఛాయిసే. నేను చెప్తున్నా, నిజంగా నీకు పెయింటింగ్ ద్వారా డబ్బు కావాలా, చేంజ్ ట్రాక్. నేను అనుకుంటున్నాను నా పెయింటింగ్ ద్వారా డబ్బు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. బట్ నాకు నచ్చిన పెయింటింగ్సే వేస్తాను.
ఎప్పుడన్నా పాల్ క్లీ పెయింటింగ్స్ చూడు, లేకపోతే మార్క్ రుత్కో పెయింటింగ్స్ చూడు, అవి డబ్బు కోసం చేసినవి కాదు. చాలా కాలం తర్వాత ఆశ్చర్యపోయారు, ఇట్లాంటి ఒక మనిషి ఉన్నాడా, ఇలా కూడా వేస్తారా పెయింటింగ్, ఇదంతా మిస్టీరియస్ ఉంది. అట్లా అనిపించి దానికి వెలగట్టలేకపోతున్నారు. ఇప్పుడు చాలామంది రోడ్డు మీద ఏదైనా ఒక సెలబ్రిటీని బేస్ చేసుకొని ఒక పెద్ద పెయింటింగ్ రేపే నేనే నీకు స్పాన్సర్ చేస్తా, బికాజ్ ఐ డోంట్ మైండ్, నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు, నువ్వు డబ్బు కోసం పని చేస్తుంటే అది కూడా క్లారిటీనే, తద్వారా ఏ బాధ లేదు, క్లియర్గా ఉన్నావు నువ్వు. పెయింటింగ్ అంత జాంతానే అమ్ముడే పెయింటింగ్ చెప్పయ్యా అన్నావు అంతే. రేపే ఒక మంచి షాపింగ్ మాల్లో ఎక్కడన్నా బియ్యంతో పవన్ కళ్యాణ్ బొమ్మ అయిపో, దానికి ఒక చిన్న సిద్ధాంతాన్ని జోడించు, రైతులను సపోర్ట్ చేయాలి, రైతులు పండించే బియ్యాన్ని మనం గౌరవించాలి, రైతులకి మద్దతు ధర రావాలి, అట్లాంటివి చెప్పడానికి నేను దీన్ని ఒక మాధ్యమంగా ఎంచుకున్నా. ఇదంతా నటనే, కానీ మంచిగా నటించు, నటన కాబట్టి యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఇట్. ఇంటికి వచ్చి చేతులు దులుపుకొని ఏదో చేశాను, ఈరోజు వచ్చాయి 20,000 బాత్ ఖతం హోగా, యు ఆర్ నాట్ గెటింగ్ ఎమోషనల్ అబౌట్ ఇట్, బికాస్ క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఆత్మదర్శనం ఎవరు రాస్తాడు, డబ్బు కోసం రాయాలంటే, డబ్బు కోసం రాయాలంటే ఫేమస్ సబ్జెక్ట్ ఎంచుకో, దేనికి పబ్లిక్లో రెస్పాన్స్ ఉంటుందో అది ఎంచుకో. వైఎస్ జగన్ ఓడిపోవడానికి గల 10 కారణాలపై విశ్లేషణ బుక్ రాయి, చూస్తారు, కొంటారు, చదువుతారు, తర్కిస్తారు, విమర్శిస్తారు, రకరకాల వేదికల మీద ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఏమి ఆశించకుండా బతుకుంటే ఎవడో ఏదో కథలు చెప్తాడు అనుకుంటారు. సో మూలం ఎవరికి అక్కర్లే, కొందరే ఈ భూమి మీద ఆధ్యాత్మికవేత్తలు అని ఎవరైతే చెప్పుకుంటున్నామో వాళ్ళంతా ఏమి ఆశించకుండా జీవించిన వాళ్ళంతే. ఏది ఉంటే దాంతో హాయిగా బతికారు, కళ్ళు ఉంటే కళ్ళు, గంజి ఉంటే గంజి, అన్నం ఉంటే అన్నము, ఏది లేకపోతే అరటిపండు, అది లేకపోతే గాలి. కానీ ఎప్పుడు వాళ్ళ యొక్క సచ్చిదానంద రూపాన్ని కరప్ట్ కానియలే, బికాస్ దే ఆర్ అన్ఎఫెక్టెడ్ బై ఆల్ దీస్ స్టూపిడ్ థింగ్స్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ కోర్ క్వశ్చన్, మూట్ పాయింట్ ఏంటంటే మనస్సు అండ్ హృదయం రెండు ఒకటే. థాట్ విత్ కరప్షన్ ఈజ్ మైండ్, థాట్ విత్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ మైండ్, థాట్ విత్ కంపారిజన్ ఈజ్ మైండ్, థాట్ విత్ హైరార్కీ ఈజ్ మైండ్, థాట్ విత్ డిస్క్రిపెన్సీస్ ఈజ్ మైండ్. అంతరాలతో కూడిన, రాజకీయాలతో కూడిన, ప్రతిస్పర్ధతో కూడిన, కాంపిటీషన్తో కూడిన, పోలికలతో కూడిన, జడ్జిమెంట్స్తో కూడిన, వ్యాపార దృష్టితో కూడిన ప్రతిదీ మనస్సే. దానికో ద్వారా ఉండే బెనిఫిట్ దానికి ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, అలా ఉండటం తప్పు కాదు కాదు కాదు. మనిద్దరం ఏదైనా వ్యాపారం పెడితే ఎక్స్క్లూజివ్లీ మన గోల్ పెయింటింగ్స్ సేల్ చేయడం అయితే అప్పుడు మనం ఏం సేల్ చేయాలో ఆలోచిస్తామా లేదా, ఏది సేలబిలిటీ ఉందో చూస్తామా లేదా, దెన్ వీఆర్ వర్కింగ్ త్రూ మైండ్. అప్పుడు దానికి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అట్లా కాకుండా హృదయం అంటే ఏంది, పాలిటిక్స్ లేని, కరప్షన్ లేని, కండిషన్స్ లేని, కంపారిజన్ లేని, నీకు ఎలా హాయిగా ఉంటే అలా, నాకు ఇట్లా ఉందండి, నేను ఇట్లా చేస్తున్నా, ఏముంది అందులో అంటున్నావు అంతే. వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. ఇలా వేస్తే ఎవరు కొంటారయ్యా, కొనాలని వేస్తున్నాను సార్, నాకు ఇట్లా వేస్తే బాగుంది. తర్వాత ఒక 10 years గడిచింది, హఠాత్తుగా దాన్ని మెచ్చుకునేవాడు వచ్చాడు. అది నీ ప్రయత్నం లేకుండా వచ్చింది కాబట్టి నీకు ఈగో క్రియేట్ చేసుకునే అవకాశం లేదు. నువ్వు ఉన్న చోటుకే వచ్చారు. నాకు అన్ని పెయింటింగ్స్ కావాలి. పికాసో లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక 2-3 ఇన్సిడెంట్స్ చదివా. ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడంట. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత తన పర్సు గిర్సు అన్నీ మర్చిపోయాడు. అప్పట్లో ఇంత స్ట్రిక్ట్ రూల్స్ లేవు, ఇంటికి వెళ్ళే సమయం లేదు. అప్పుడు పికాసో గమనించాడు, ఏదో అదురుదా ఉన్నట్టుందో, వాట్ ఇస్ ద మ్యాటర్. అతనికి తెలియదు ఇతను పికాసో అని. డబ్బు గిబ్బ లాంటిది ఏమీ లేదు. ఒక హోటల్కి వెళ్ళాలి నేను, ఆబ్వియస్లీ వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా డబ్బు కట్టాలి. అప్పట్లో క్రెడిట్ కార్డ్స్ అవన్నీ లేవు కదా, దే హ్యావ్ టు క్యారీ హార్డ్ క్యాష్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, ఐ అండర్స్టూడ్. ఒక నిమిషం, మీ దగ్గర నాప్కిన్ ఏమైనా ఉందా అన్నాడు. ఏదైనా పేపర్ కానీ, దాని మీద ఏదో ఇట్లా బొమ్మ వేసాడు, కింద సంతకం పెట్టాడు. ఇది జాగ్రత్తగా పెట్టుకొని ఆ హోటల్కి వెళ్ళి ఇది చూపించండి.
ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అంటే పిచ్చా మీకేమన్నా, నువ్వు ఏదో పనికిరాని పేపర్ మీద బొమ్మ వేసి నాకు ఇచ్చి ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అంటున్నావు. నా మాట నమ్మండి, మీరు వెళ్ళండి. ఇంక వేరే ఆప్షన్ లేదు. వెళ్ళాడు, భయంగానే హోటల్కి వెళ్ళాడు. భయంగానే వాడు అడిగాడు, సార్ పే ద మనీ అండ్ రూమ్ విల్ బి అలాటెడ్. అప్పుడు ఇది ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది చెప్పి, ఎవడో వేసిన పిచ్చి బొమ్మ. సో ఆ హోటల్ ఇండస్ట్రీ పర్సన్ ఈ పికాసోకు తెలుసు. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు కానీ ఒక్కటి ఉందండి, చూపించే, ఏంటది, ఇట్ ఈస్ దిట్ ఐడెంటిటీ కార్డ్ ఆర్ వాట్, ఒక నిమిషం అని ఇస్తే, ఓ మై గాడ్, పికాసోస్ ఒరిజినల్ వర్క్ మ్యాన్, కంగ్రాచులేషన్స్ అని చెప్పి వాడికి రూమ్కి మనీ ఇచ్చేసి అని చెప్పి ఆ ఈవినింగ్ ఆక్షన్ పెట్టారంట. పికాసో పెయింటింగ్ కొనడానికి చాలామంది ధనికులు వచ్చారు. ఇతను ఆశ్చర్యపోతుంటే పెయింటింగ్ సేల్ అయిపోయింది. ఆ హోటల్ ఇండస్ట్రీ వాడు మీరు ఎప్పుడు వచ్చినా ఇందులో ఉండొచ్చు, దాంతో పెయింటింగ్ సేల్ అయింది కాబట్టి అది మీరు ఒరిజినల్, అది మీ, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ దట్, సో యూ మస్ట్ సే థ్యాంక్ యూ టు పికాసో. సో దాంట్లో మీకు కూడా 30% అక్కడ ఇంటో అని సైన్ చేయించి మొత్తం డబ్బులు ఇచ్చి పంపించారంట. ఐసా హోతా హై. నా లైఫ్లో బొచ్చడు సందర్భాలు ఉంది, నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలే. ఎవరెవరో ఏదో ఇస్తారు, అవసరం ఉంటే తీసుకుంటా, అయినా బలవంతం తీసుకొని అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తా. అన్నీ మనం అనుభవించలేం. ఇప్పుడు ఐఫోన్ ఇచ్చారు ఎవరు, ఆల్రెడీ ఐఫోన్ ఉంది, ఏం చేస్తావు, రెండింటికి స్టిక్కర్ వేసుకొని వాడుకుంటావు ఏమన్నా. సరే కొత్తది కాబట్టి ఇదంతా ఇప్పుడు అంతా టెక్నాలజీ కూడా నువ్వేం 5 నిమిషాలు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఇదేం చేయాలి, వస్తు ప్రేమ ఉంటే కదా. ఇప్పుడు ఐఫోన్ తీసే వరకు వాడుకునే వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. అలాగని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు, తలకాయ నొప్పి. ఎవడు అర్హుడు చూడాలి, లేదా మూలకి అట్లుంటుంది. అంతలో ఎవడు అర్హుడు ఉన్నవాడు వచ్చాడు, తీసుకుని వాడుకో, నీది కాదు నాది కాదు ఎవరిది కాదు, వాడుకో. నీ వాడుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే పెట్టి ఇంకెవరికని ఇస్తా, నీవేం సొంతం చేసుకోకు. పికాసో దగ్గరికి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడంట. ఇల్లు కొనుక్కుంటున్నా, అందుకు 2 పెయింటింగ్స్ కావాలి నీవి అంటే, పికాసో అన్నాడంట, ఒక పెయింటింగ్ తీసుకుపో, 2 పెయింటింగ్స్ ఇస్తేనే తీసుకెళ్తా, లేకపోతే వేరే ఆర్టిస్ట్ కొనుక్కుంటా, కానీ ఫస్ట్ చాయిస్ నువ్వే. ఇంకో పెయింటింగ్ అన్నాడంట. ఇప్పుడు నాకు సమయం లేదు, వేయను, ఇది ఒక్కటే ఉంది, తీసుకెళ్ళన్నాడంట. సో అతను జిద్దు ప్రదర్శిస్తున్నాడు, 2 ఇస్తేనే తీసుకెళ్తా, సైజ్ ఏదైనా పర్వాలేదా, సైజ్ ఏదైనా పర్వాలేదు, ఐ జస్ట్ వాంట్ పికాసో సిగ్నేచర్, యువర్ సిగ్నేచర్ అని, దాట్ ఈజ్ ఎనఫ్. రెండవది, అది కూడా బిజినెస్ కోసమే, నీ పెయింటింగ్స్ ఉంటే దాన్ని చూడడానికి వస్తారు, అది ఏదో రోజు ఆక్షన్ వేస్తా, నేను డబ్బు ఎర్న్ చేసుకుంటా, ఐ డూ వాట్ ఎవర్, నీకేం సంబంధం, నీకు కావాల్సిన డబ్బు ఇచ్చేస్తున్నా కదా. అయితే ఒక్క నిమిషం ఉండదు, కత్తెర తీపిచ్చి 2 ముక్కలు చేశాడంట దాన్ని. ఇంకో ముక్క మీద పికాసోని సైన్ పెట్టి ఇచ్చాడు, అంతే అయిపోయింది, 2 పెయింటింగ్స్ అయిపోయింది. జాక్సన్ పోలాక్ ఒక పెద్ద క్యాన్వాస్ని ఓపెన్ చేసి రోల్, దాని మీద మొత్తం పెయింటింగ్ చేసి ముక్కలు చేసి ఎగ్జిబిషన్ పెట్టాడు. పిచ్చోళ్ళు వీళ్ళంతా, వాళ్ళ పిచ్చిని అట్లాగే ఉంచుకున్నందుకు రాను వాళ్ళు భవిష్యత్తులో కోటేశ్వర్లు అయ్యారు. ఎంత కోటేశ్వర్లు అయినా నువ్వు వాళ్ళని చూస్తే ఆశ్చర్యపోతావు. పాతబ్బా నేను వాళ్ళ చుట్టూ పెద్ద ప్యాలెస్ ఉండొచ్చు, వాడికి సంబంధం లేదు, అది వాడు రోడ్డు మీద అలాగే ఉంటాడు. చూసే వాళ్ళకి అనిపిస్తుంది, అమ్మ కోట్లు సంపాదించండి నా కొడుకు. కోట్లు సంపాదించినా నీ పని పట్ల శ్రద్ధ మారకపోతే నువ్వు కరప్ట్ కానట్టు. కోట్లు రాగానే నువ్వు పని పక్కన పెట్టావా, నువ్వు కోట్ల కోసమే చేసావు, పని నీ ఉద్దేశం కాదు. ఇది ఒక స్పష్టమైన విషయం. అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగుపడుతుంది. విషయం అదే ఉంది, అదే పులిహోర, అదే ప్రసాదం, అవే నీళ్లు, అదే తీర్థం. అనుకుంటే అదే జస్ట్ రొమాంటిక్ టచ్, లేదా అదే ఆశీర్వాదం కూడా. విషయం అదే, విషయం మారదు. అనుకుంటే చీర లేదా పెళ్లి చీర. ఇది నా ఎగ్జాంపుల్, చాలాసార్లు ఇచ్చేది. స్పెషల్గా ఉన్న పెళ్లి చీర ఉంటుందా, నువ్వే చేస్తావు దాన్ని. ఓ తిక్క నా కొడుకుని పెళ్లి కొడుకుని చేసినట్టు ఓ మామూలు చీరని పెళ్లి చీర చేస్తావు, అంతే. సో ఇట్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్ విచ్ క్రియేట్స్ ద డిస్టింక్షన్ అనమాట. సో ఈ 2 తప్పు కాదు, కానీ ప్రపంచపరంగా నువ్వు ఎక్స్పెక్టేషన్తో పనిచేస్తే ఆనందంగా ఉంటావన్న గ్యారంటీ లేదు. బికాస్ కండిషన్ వచ్చేసింది, నా పెయింటింగ్ సేల్ అయ్యే డబ్బు వస్తే ఆనందంగా ఉంటా, సేల్ అవ్వకపోతే దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. సేల్ అయితే యు ఆర్ ఏ లక్కీ గాయ్. అట్లా కాకుండా అయితే అయ్యింది, లేకపోతే లేదు, నేను బిందాస్ ఉన్నా, హ్యాపీగా ఉన్నా. అష్టవక్ర మహాగతిలో చెప్తాను, నేను బాగున్నా అబ్బాయి,
బాగున్నప్పుడు ఎందుకు నాకు ఇదంతా? నేను వచ్చే డబ్బు వల్ల నేను బాగుంటాం కాదు, నాకు వచ్చే పేరు ప్రఖ్యాతులు అవి వస్తే రాని, అవి వచ్చినా రాకున్నా, ఉన్నా లేకపోయినా నేను బాగున్నాను. ఇంకా నిన్ను పీకెటోడు ఎవడున్నాడు చెప్పు? ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ చేసి ఎవడైతే సాధించిన తర్వాత అనుభవించే స్థితిని తక్షణం అనుభవిస్తున్నా లేదన్నా, అంతకంటే అద్భుతమైన స్థితి ఏముంటుంది? సో ఇవాడు కూడా ఆలోచించుకోవాలంతే. సో మనసుతో పనిచేయి, దాని అందం దాంది. ఈ ప్రపంచంలో ఒక స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ 2 చూశారు, సంవత్సరం తర్వాత 30 మంది చూశారు, ఆ తర్వాత 6,000 మంది చూశారు, ఆ తర్వాత 1,00,000 మంది చూశారు. ఇదొక లెక్క. ప్రపంచం అతని దిక్కు ఎప్పుడు చూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా చేయలేపితే మొరాకోలో ఉన్న ప్రజలు చేయలేపుతారేమన్నా? ఎంతమంది లేపాలో అంతమంది లేపారు. హీ సక్సీడెడ్. సినిమా తీస్తే చూడాలని తీస్తావు, తప్పేమీ లేదు. కానీ చూసినా చూడకపోయినా తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. శంకరాభరణం ఎవడన్నా అట్లా సినిమా తీస్తాడా? జస్ట్ ఇమాజిన్ చేయి. ఈ రోజు వరకు మళ్ళీ ఎవడన్నా అటువంటి ధైర్యం చేశాడా? కొన్నిసార్లు అట్లా అనిపించింది, చూస్తారో చూడరో చేద్దాం పట్టు. తీసిన తర్వాత ఏ డిస్ట్రిబ్యూటర్ లేడు, బయ్యర్ లేడు, ఎవడు కొనుక్కోవాలి. తర్వాత ఇక్కడే హ్యాబిట్స్ దగ్గర ఒక థియేటర్ ఏదో ఉందంట, ఆ థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్ళి నువ్వన్నీ వేసుకోరా బాబు సినిమా. ఎవడు వేసుకుంటాడు సార్ బోడి సినిమా అన్నాడు. వారం రోజులు అయిపోయింది, థియేటర్ ఖాళీ. హఠాత్తుగా ఏమైందో జనాలకి పిచ్చెక్కినట్టు చూశారు. ఇప్పటికీ చూస్తున్నారు శంకరాభరణం. కె మహాదేవన్ ఒక మాట చెప్పాడు, మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా అంటే, ఒక సంఘటన ఉంది, కొంచెం చెప్పుకోవడానికి ఇబ్బందికరమైంది కానీ నాకు చాలా నచ్చింది అన్నాడు. ఎక్కడో కె మహాదేవన్ ఎట్టుంటాడు తెలుసా? అడ్డపంచ కట్టుకొని బనీని వేసుకుని సాదా సీదా ఉంటాడు, పాటలు పాడుకుంటూ అని పాడుకుంటుంటాడు. ఎక్కడుందా వాళ్ళు? ఎవడు చెప్పిన కదా ఇంతకుముందు, వాడు ప్యాలెస్లో ఉన్న గుడిసెలో ఉన్న వాడి వర్క్ మారదు, వాడు నీవే మనిషి. ప్యాలెస్ రాగానే గొప్ప పని చేసి గుడిసెలో రాగానే నువ్వు నిరాశపడ్డావు అనుకో, అయిపోయింది, యు ఆర్ ఎఫెక్టెడ్ బయట. అట్లా ఒక వ్యాహ్యాలకి వెళితే అక్కడ ఎవరో షిట్టుకు పోతున్నారంట. అందులో ఒక వ్యక్తి పాడుతున్నాడు, శంకర నాద శరీరా పర వేద విహార జీవేశ్వర అని పాడుకుంటున్నాడు. ఇద్దరు మహాదేవన్ కట్టాడని తెలియదు వాళ్ళకి, అనుకున్నది మహాదేవన్ అని అసలే తెలియదు. ఏనా కొడుకు కట్టాడు కానీ భలే కట్టాడు అన్నాడంట పాట. ఈ ఏనా కొడుకు అన్న చోట యాక్చువల్గా అతను ఒక బూత్ వాడాడు. అది సంస్కారం కాదు కాబట్టి చెప్పట్లేదు, ఊహించుకోండి, ఒక మంచి బలమైన బూత్. ఎవడు కట్టాడు కానీ భలే కట్టాడు పాట. కె మహాదేవానికి ఆ కాంప్లిమెంట్ నచ్చింది. అంటే ఒక కామన్ మ్యాన్ ఒక సంస్క్రిట్ టచ్ ఉన్న ఒక పాట పాడుకుంటున్నాడు, అది బాత్రూమ్కి పోకుంటే ఇంతకంటే అదృష్టమే ఉంటుంది. సో తన యొక్క జీవితంలో ఒక భాగం అయిపోయింది ఆ పాట. సో ఎవడైతే ఎక్స్పెక్ట్ చేసి చేస్తాడో దాని యొక్క స్పాన్ లిమిటెడ్ ఉంటుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా చేసినప్పుడు కొన్ని వేల ఏళ్ల తర్వాత కూడా నీ లైఫ్ టైంతో సంబంధం లేదు దానికి, ఇట్ విల్ స్టే. ఒక మార్కు రుతుకో పెయింటింగ్ ఉంటుంది అట్లా, ఏదో గోడకి. ఈ ప్రపంచంలో అది 0.00001% ఆక్యుపై చేయొచ్చు, బట్ ఇట్ ఆక్యుపైస్, అది విసిరివేయబడదు ఎప్పుడు. భగవద్గీత టైమ్లెస్. సో ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తే టైమ్లెస్ వర్క్ అవుతుంది, బికాజ్ నువ్వు టైం పట్టించుకోవడం లేదు కదా, నువ్వు సమయం మర్చిపోయి చేసావు, అది అట్లా ఉండిపోయింది. అది ఎక్కడున్నా గుర్తింపబడుతుంది. ఒక్కసారి గుర్తింపు వచ్చిన తర్వాత అది పోదు, ఇంకా ఇట్ విల్ స్టే. దాన్ని ఎవ్వరు కించపరచలేరు. ఇంకా దానికంటూ ఒక సహజ పవిత్రత వచ్చేస్తుంది. దాని చుట్టూ ఏందో జరుగుతుంది, దాని చుట్టూ ఏమవుతుంది, ఇట్స్ గోయింగ్ ఆన్, అట్లా జరుగుతూనే ఉంటుంది అంతే. నువ్వు ఇదే జరగాలని పుస్తకం రాస్తే, ఇప్పుడు ఓ పొలిటిషియన్ నుంచి బుక్ రాసావు అనుకో, ఆ పొలిటికల్ పర్సన్ యొక్క లైఫ్ ఎండ్ అవ్వగానే అది ఎండ్ అయిపోతుంది. అట్లా కాకుండా నువ్వు ఒక గీతాసారం లాంటి బుక్ రాసావు, నీ నుంచే వచ్చింది, ఈ 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు, బట్ స్టిల్ యు ఆర్ వర్కింగ్. ఎవరెవరు నీ క్వాలిటీ చూస్తున్నారు, స్టిల్ యు ఆర్ వర్కింగ్. పుస్తకం బాగాలేదన్నారు, బాగుందన్నారు, నువ్వు ఎప్పుడు అమ్మడానికి ట్రై చేయాలి, స్టిల్ యు ఆర్ వర్కింగ్. ఎవరిని వస్తే చూపిస్తున్నావు గౌరవంగా, కొనమని చెప్పట్లేదు, స్టిల్ యు ఆర్ వర్కింగ్. ఇంకో 20 పుస్తకాలు రాసేసావు ఈ కాలంలో, దరిద్రాలు అనుభవించావు, కానీ యు ఆర్ అనే ఇంపాక్ట్ లేదు. ఏముందండి, తినడానికి ఇది తిండి ఉంది, పడుకోవడానికి మూల చాలదు. ఒక సంగీతకారుడు నాతో చెప్పాడు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్యాను తిరుగుతూ టక్ 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 అని శబ్దం వస్తుంది అనమాట.
లేదా ట్రర్ర టక్ ట్రర్ర టక్ ట్రర్ర టక్ అని అంత శబ్దం వస్తే ఎలా పడుకుంటారంటే అది నాలో శబ్దం కనిపిస్తుంది, నాకు తాళం కనిపిస్తుంది అంట. ట్రర్ర టక్ ఎందరో టక్ మహా అని పాడుతున్నాడు. నువ్వు అనుకుంటే అంత స్వర్గమే లేదా ప్రతిది నరకమే. ఎట్లా చూస్తే అట్లా చేసి మతి వయసి గతి అష్టవకుడు అంటాడు. నువ్వు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది. నేను చెప్పినట్టు ఈ 2 పద్ధతుల్లో చూడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసి చేసావు అనుకో, నీకు తాత్కాలికంగా అన్ని సుఖాలు నెరవేరుతాయి, కానీ నేను మర్చిపోతారు. నీకేం తృప్తి ఉండదు. బికాజ్ యువర్ ఎంటైర్ ఫోకస్ ఇస్ ఆన్ మనీ. మనీ కావాలంటే ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఓ 2 ప్లాట్లు కొను. అటు చేసిన వాళ్ళు నాకు తెలుసు. ఓ 2 ఏళ్ళకి అమ్ముడు డబ్బు వస్తుంది, సరిపోతుంది. నీకు తృప్తి ఉంటుందా? మరి చెక్ చేసుకో. డబ్బులోని తృప్తి ఉందంటే గో హెడ్. కానీ చాలామంది 100% తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఏ తృప్తి లేదు. డబ్బు అవసరం కోసం ఉందంతే. డబ్బు వల్ల తృప్తి రాదు, డబ్బు వల్ల ఆకలి రాదు, డబ్బు వల్ల నిద్ర రాదు, డబ్బు వల్ల ప్రశాంతత రాదు, డబ్బు వల్ల జ్ఞానం రాదు. డబ్బు వల్ల జ్ఞానం కొనుక్కోవచ్చు. కావాల్సినంత బేసిక్ అనేది ఇప్పుడు నీకు పడుకోవడానికి ఒక మూల, వండుకోవడానికి 2 పాత్రలు, దాంట్లో కొంచెం గ్యాసు, ఇంటి రెంట్కి ఒక 5,000 6,000, చిన్న రూమ్లో ఉండు. నీ వర్క్ మీద నీకు ఆసక్తి ఉంటే ఇట్లా ఉంటుంది లైఫ్. లగ్జరీస్ మీద ఆసక్తి ఉంటే, షో ఆఫ్ మీద ఆసక్తి ఉంటే ఇట్లా ఉంటుంది. నాకు ఒక ఫ్రెండ్ చెప్పేవాడు, ఒకసారి హెల్మెట్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. నేను బైక్ కొన్నావానండి. లేదు, ఊరికి హెల్మెట్ పెట్టుకొని తిరుగుతాను అన్నాడు. అదేంటంటే హెల్మెట్ ఉందనుకో, బైక్ ఉందనుకుంటారు, అట్లా రెస్పెక్ట్ వస్తుంది అన్నాడు. నాకు అనుకున్నా వీడు ఒక మానసిక రోగి వీడు. అతను చెప్తాను, ఇట్లా ఒక ఆఫీస్కి వెళ్ళి అట్లా హెల్మెట్ పెడతా, మంచి బైక్ మీద వచ్చాను అనుకొని నాకు రెస్పెక్ట్ ఇస్తారు. నీకు ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు, బైక్ ఇస్తున్నారు. కానీ ఏ లోకంలో ఉన్నావురా బాబు నువ్వు? ఆ బైక్ అతనికే ఇచ్చేది, అతనే కదా అనుభవించేదా రెస్పెక్ట్. బైక్ ఇస్తున్నారు, నీకు ఎక్కడ ఇస్తున్నారు? రమణ మహర్షికి ఇస్తే బైక్ అయిపోయింది. సో బైకే లేదు నీ దగ్గర. బైక్ లేదు, ఓకే, కానీ ఆ రెస్పెక్ట్ తనకు వస్తుంది కదా. తెలిసిన రోజు అబద్ధం, నీ ఆనందం అంతా అబద్ధం వల్ల వస్తలేదా? ఇప్పుడు రమణ మహర్షిని చూస్తే వెనక బిల్డింగ్లు, ఆస్తులు అవన్నీ చూసి రెస్పెక్ట్ ఇస్తున్నారా? అతనికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. టైమ్లెస్ అది. ఫొటోస్ ఉంటే ఏముంటాయి, అంగి ఉండదు, ఏముండదు, ఇట్లా గడ్డం పెట్టుకుని ఉంటాడు. ఏమి లేదు కదా. ఇది దానికి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారు చెప్పు? అక్కడ ఏమీ లేదు కాదు. నీకు అర్థం కాదు ఏదో ఉంది అక్కడ. మరి ఏమి లేకపోయినా ఇంత ప్రశాంతంగా ఎట్టున్నాడు రా బాబు. అందరు పరిశాంతి ఇంత హాయిగా ఎట్లా కూర్చున్నాడు రా బాబు. నువ్వు అట్లా కూర్చోవాలనుకుంటున్నావు బేసికల్లీ. అది నీకు సాధ్యమైంది. ఆయన కాడ కూర్చో. ఆయన కాడ కూర్చుంటే ఎందుకు బాగుంది? ఆయన కాడ చేసేది ఏమి ఉండదు. సో నిష్క్రియాపరత్వం గురించి నేను మాట్లాడట్లే. అంటే ఏం చేయకుండా ఊరికి తిని పడుకోనట్లే. చాలామంది రమణ మహర్షి జీవితాన్ని చూస్తే ఆయన ఊరికి అట్లా కూర్చోలే. వందల్లో చాలా పనులు చేశాడు. ఎర్లీ మార్నింగ్ 2 o'clock వెళ్ళి పాలతీర్థానికి వెళ్ళి ఈత కొట్టేవాడు, కొండ మీద ఎక్కి వెళ్ళేవాడు, ప్రతిరోజు అరుణాచలం శిఖరం మీదకి వెళ్ళి వచ్చేవాడు. ఆ తర్వాత ఇస్త్రాకులు అన్నీ తెంపుకొని వచ్చి ఇస్త్రాకులు కుట్టేవాడు. ఆయనకు ఎంత సాధ్యమో అవన్నీ చేశాడు. కొబ్బరి చిప్పలన్నీ గీకి కాఫీ కప్పులు తయారు చేసేవాడు. తనకి ఎవరన్నా ఏదైనా సేవ చేస్తే వాళ్ళ పుస్తకాలు రాసిచ్చేవాడు చేతిరాతతో. కొన్ని పుస్తకాలు రాశాడు, ఉపదేశ సారం రాశాడు. ఎన్నో నావెల్స్ వచ్చాయిపోయాయి. ఉపదేశ సారం ఎప్పటికుంటుంది గుర్తుపెట్టుకో. ఎప్పటికుంటుంది. నేను రాసిన ఆత్మదర్శనం ఎప్పటికుంటుంది. అది పోదు అది. ఎందుకంటే అది ప్రపంచంలో పేరుపై కథల కోసం రాసింది కాదు, ఉన్నది రాయబడ్డది అంతే. ఆ ఉన్నది ఎప్పటికీ అందరికి కావాలి. ప్రపంచంలో టీ డిసప్పియర్ కావచ్చు, బీర్ డిసప్పియర్ కావచ్చు, వైన్ డిసప్పియర్ కావచ్చు, నీళ్లు డిసప్పియర్ కావు. అది ఉంటుంది అంతే. పాప్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్ అన్నీ పోవచ్చు, ఓంకారం ఎప్పటికి పోదు. అది ఎప్పటికి ఉంటుంది. అది మూల శబ్దం. అది అట్లాగా ప్రశాంతత, నిద్ర ఎప్పటికి పోదు. సో కోర్లో ఉన్నవాడు పని చేసినప్పుడు దాని అందం వేరే. సూపర్ఫిషియాలిటీని ఆశించి పనిచేస్తున్నప్పుడు సూపర్ఫిషియాలిటీ వస్తే లైఫ్లో డబ్బు కోసం డబ్బు వచ్చింది. అట్లా రాగా తెలుస్తుంది. వీటి వల్ల నాకు ఆనందం. తెలుసుకొని చేసేవాడు ఏమని తెలుసుకొని, ఇప్పుడు డబ్బు ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా ఉండాలని తెలిసింది మూలం. తెలిసిన తర్వాత డబ్బు కోసమే చేసిన పనులు అట్లా చేయవు. అప్పుడు అది నీకు క్లియర్ డిఫైన్ చేయబడ్డది. ఇంకా అక్కడ ప్రాబ్లం లేదు. ఇంకా అయిపోయినా లేకపోయినా ఇంకా సంబంధం. నాకు ఇప్పుడు అమ్మకి ఆపరేషన్ ఖచ్చితంగా ₹1,00,000 కావాలి. నువ్వు యూట్యూబ్లో నేనే పెడతా అవసరమైతే. మా టైసన్కి అర్జెంటుగా ₹1,00,000 కావాలి, 3 పెయింటింగ్స్ని దయచేసి కొనుక్కొని పోయి ధరలు అడగొద్దు, ₹1,00,000 పంపించండి ప్లీజ్. మీ దగ్గర ఉంటే లేదనొద్దు. ఇప్పుడు అంతెందుకు ఎవరన్నా వస్తారు నా బిడ్డకు ఆపరేషన్ చేయించనంటే ఎంతమంది ఫోన్ పే డబ్బులు ఇస్తారు. అది తన సుఖం కోసం అడగట్లేదే.
అటు ఒక అనివార్య సందర్భం వచ్చింది, అందుకని అందరూ స్పందిస్తారు. ఇదేదో బాగుందని మనం నెక్స్ట్ నాటకాలు ఆడకు, గుర్తుపడతారు. సరే మరి.